ఈరోజు యాక్చువల్గా మానవతా సంస్థ ద్వారా మజ్జిగ పంపిణీకి నన్ను పిలపడము నా అదృష్టం. ఎందుకంటే ఇంత మంచి కార్యక్రమంలో నన్ను కూడా ఒక భాగస్వామి చేయడము నాకు ఎప్పుడో పూర్వదిన సుకృతం నేను భావిస్తున్నాను. ఈ మానవతా సంస్థ గురించి నేను కడప 1 టౌన్లో కడప 2 టౌన్ ఎస్ఐ గురించి పనిచేయడం చిన్న సంస్థ యాక్చువల్గా. అప్పటి నుంచి అంటే నేను యాక్చువల్గా 2004 నుంచి 7 వరకు కడప 2 టౌన్లో పనిచేశాను. అప్పుడప్పుడే ఎదుగుతున్న బిడ్డలాగా ఉన్నది మానవతా సంస్థ. యాక్చువల్లీ ఇప్పుడు చూస్తే నాకు నిన్న మన వాళ్ళు తెచ్చి ఒక బుక్ ఇచ్చారు. దగ్గర సంస్థలో దగ్గర 70,000 నుంచి ఎంతమంది సార్ ఉన్నాయి సభ్యులు? కడప మొత్తం స్టేట్ అంతా ఉన్నారు సార్. అదే సార్, మన స్టేట్ అంతా ఆంధ్రప్రదేశ్లో అంటే పలు మారుమూల గ్రామాల్లో కావచ్చు, మారుమూల తాలూకాల్లో కూడా ఉన్నారు. ఇలా 70,000 మంది చేరడము చాలా మన ప్రజలు అదృష్టం చేసుకున్నారు. వీళ్ళు ఇప్పటికీ 3 సంవత్సరాల నుంచి మొక్కువని ధైర్యంతో ఈ మజ్జిగ పంపిణీ కార్యక్రమం, ఎందుకంటే ప్రతిదినం మనం చూస్తున్నాం పేపర్లో, మీరు ఎండకు బయటికి రావద్దు, 11 నుంచి 2 గంటల వరకు 4 గంటల వరకు ఎవరు బయటికి రావద్దని ప్రభుత్వం వారే చెప్తున్నారు. అయినా కూడా మన మానవతా సంస్థ వారు ధైర్యంగా ముందుకొచ్చి రోజుకు 3 నుంచి 4,000 మందికి మజ్జిగ పంపించడం చాలా ధైర్యమైన విషయము. ఇట్లాంటి కార్యక్రమాల్లో మనం కూడా పాల్గొంటే మనకు కూడా ఎప్పుడూ అదృష్టం చేసిన వారుగా భావించవచ్చు. ఈ విన్నపాన్ని భరించి విన్నపాన్ని మన్నించి కడప జిల్లాలో ప్రజలు ఇంకా ఈ మానవతా సంస్థలోకి ఏదైనా విరాళాలు కానీ ఇంకా ఏదైనా ఇస్తే బాగుంటుంది. ఈ డబ్బులు ఎలా వృధా పోవు వీళ్ళు చేసే కార్యక్రమం. ఎందుకంటే అనాథ శివాలు ఉన్నప్పుడు మేము ఫోన్ చేస్తేనే వీళ్ళు ముందుకు వచ్చేసి ఎవరు పట్టుకోలేని వాళ్ళను కూడా వాళ్ళే ధైర్యంగా అంబులెన్స్ ఎక్కిచ్చేసి వాళ్ళ కార్యక్రమాలు, మన హిందూ అయితే హిందూ సాంప్రదాయాల ప్రకారము, ముస్లిం అంటే ముస్లిం సాంప్రదాయాల ప్రకారము, క్రిస్టియన్స్ క్రిస్టియన్ సాంప్రదాయాల ప్రకారము వాళ్ళ దాన సంస్కారాలు చేస్తారు. కనుక మనమంతా కడప జిల్లాలోని ప్రజలంతా కూడా వీళ్లకు ఇతోదిగా సహాయపడాలని కోరుతూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మరొకసారి మానవతా సంస్థకు ధన్యవాదాలు చెప్పుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. సంస్థ విలువల ఆధారంగా సంస్థ విస్తృత ప్రయోజనాలు, సమాజంలో శాంతి నెలకొలాలని, ప్రతివానికి ఆకలి తీరాలని, ప్రతి ఒక్క మనిషి వ్యధ చెందకుండా ఒంటరివాడెవడు కాదు, సమాజంలో కులమలతాలకు అతీతంగా అందరము మమేకమై అతి పెద్ద కుటుంబంగా మానవత అవతరించాలని పనిచేస్తూ ఉంది. దీని ద్వారా అంతిమ లక్ష్యం ఏంటంటే, వ్యవస్థాపకులుగా నా ఉద్దేశం, మానవత ఎక్కడుందో ఎక్కడ ఆ ప్రాంతంలో ఎక్కడా కూడా ఒక్కడు కూడా ఆకలితో బాధపడకూడదు. అంతేకాకుండా ఎక్కడైనా వికలాంగులుంటే వికలాంగులకు చేయదగినంత సహకారం చేయాలి, వృద్ధులుంటే వృద్ధులకు చేయాలి, అట్లాగే అందులుంటే అందులకు చేయాలి. ఆ రకంగా చేయాలంటే ఇంటికొకరి మానవత, మార్పు కోసం మానవత అన్న దిశగా ప్రజలు మమేకమైతే అది కష్టం కాదు, సుసాధ్యం. మంచి సమాజాన్ని మనమే నిర్మించుకుంటాం. ఆ దిశగానే ఇప్పుడు మానవత వెళ్తూ ఉంది. మీ అందరి సహకారంతో భవిష్యత్తులో అనేక మంది కన్నీటి పర్యంతమయ్యే అభాగ్యులకి మేమున్నామని 10 కన్నీటి బొట్లు కార్చే వారికి ధైర్యం చెప్పి ఒక్క కన్నీటి బొట్టైనా ఆపాలన్న లక్ష్యాన్ని నెరవేర్చుకుంటామని ప్రగాఢంగా విశ్వసిస్తూ
మీ అందరూ అందజేసే సహకారానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. నమస్తే.